హాయ్ అండి, అందరికీ నమస్కారం. తల్లి రుణం. ఆ తల్లికి ఒకసారి బాగా దగ్గు వచ్చింది. అది 4-5 రోజులైనా తగ్గలేదు. దాంతో ఆ కోడలు ఇదే మంచి సమయం అనుకుని తన భర్తతో, మీ మమ్మీకి క్షయవ్యాధి వచ్చినట్టుంది, ఎంత దగ్గుతుందో చూడండి, ఆ దగ్గు పిల్లలకి కానీ మనకి కూడా వస్తుంది, ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు, కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏదో ఆశ్రమం ఉంది కదా, అందులో మీ అమ్మగారిని జాయిన్ చేద్దామన్నది. ఏం మాట్లాడుతున్నావు, ఆశ్రమంలో చేర్పించడం ఏమిటి, జబ్బు చేస్తే ఇంట్లో నుంచి వదిలించుకోవాలా, పెద్ద హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరిపోతుంది అన్నాడు భర్త. అదేం కుదరదు, ఆ ట్రీట్మెంట్ ఏంటో మీరు ఆమె ఆశ్రమంలో ఉంచి చేయించుకోండి, నాకు ఆమెకు సేవలు చేసే అంత ఓపిక తీరిక లేదు, నేను ఇక్కడ ఇంట్లో పనులు చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, లేదా మీ అమ్మగారికి సేవలు చేసుకుంటూ కూర్చోవాలా అంది. అది మామూలు వ్యాధి కాదు, క్షయవ్యాధి, వ్యాపిస్తే మన పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా, మీరు ఎందుకు గ్రహించడం లేదు, ఇప్పటికే మీ అమ్మగారు వాడే గిన్నెలు, గ్లాసులు, దుప్పట్లు అన్నీ సపరేట్గా ఉంచాను, అయినా కూడా ప్రతిదాన్ని ఉంచలేను కదా, ఆమె వాడిన వస్తువులను మన ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటారు, ఆమె పట్టుకున్న వస్తువులను మన పిల్లలు పట్టుకుంటే వాళ్ళకి కూడా అదే వ్యాధి వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు మీ అమ్మగారిని ఆశ్రమంలో చేర్పించాల్సిందే అనగానే, అదేం కుదరదు, మా అమ్మ మనతో పాటే ఉంటుంది అని గట్టిగా ఆ భర్త అనగానే, అదే మీ చివరి మాట అయితే నా మాట కూడా వినండి, మీ అమ్మగారు ఇంట్లో ఉంటే నేను నా పిల్లలతో సహా మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం ఉండేది లేదు, ఇక్కడ ఉండి ఆమె రోగాలను మేము అంటించుకునే ఓపిక మాకు లేదు, మీకు మీ భార్య పిల్లలు కావాలా లేదా మీ అమ్మ కావాలా నిర్ణయించుకోండి అన్నది. ఇలా గొడవలు 2-3 రోజులు జరిగాయి. ఇదంతా గమనించిన ఆ తల్లికి ఎంతో బాధ కలిగింది. తన వలనే తన కొడుకుకి కోడలికి మధ్య గొడవలు వస్తున్నాయని ఆమె ఎంతో బాధపడి, తను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే తన కొడుకుకి ఆ బాధ లేకుండా ఉంటుంది అని ఎవరు చూడనప్పుడు ఉదయాన్నే ఇంటి నుండి బయలుదేరింది. తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, తన కొడుకుని, మనవడిని, మనవరాల్ని వదిలి ఎలా జీవించగలను, ఇక తను బ్రతికి ఉండడం వ్యర్థమని భావించి ఒక చెరువులోకి దూకబోయింది. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక భార్యాభర్తలు చెరువులోకి దూకకుండా ఆపి, మీకు ఇంత కష్టం ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు ఇలా చేసుకోవాలనుకుంటున్నారు అని అడగగా ఆ తల్లి ఏం సమాధానం చెప్పలేదు. అప్పుడు వారు, మనమిద్దరం జాబ్కి వెళ్తే మన పిల్లల్ని చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరు లేరు, మా అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది, ఆమె ఉంటే మనవడు మనవరాలతో సంతోషంగా జీవించి ఉండేది, కానీ ఆ భగవంతుడి నీ రూపంలో మళ్ళీ మా అమ్మను ఈ విధంగా పంపించాడు అనుకుంటాం, కాబట్టి మీరు మా ఇంటికి రండి, వచ్చి మాతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండండి, మా పిల్లల్ని చూసుకోండి, నన్ను మీ కొడుకులాగానే చూసుకోండి అన్నాడు. నేను ఎవరికి భారంగా ఉండదలుచుకోలేను అన్నది ఆ తల్లి. అది భారం కాదు, మా అవసరం కోసమే నిన్ను తీసుకెళ్తున్నాం, మీరు మా దగ్గర ఉండడం మాకు ఎంతో సహాయంగా ఉంటుంది, దయచేసి కాదనకండి అని ఆమెను ఒప్పించి తమతో పాటు తీసుకెళ్లారు. ఆమెకు వారు తమ సొంత తల్లిలాగానే చూసుకున్నారు. ఉదయాన్నే భార్యాభర్తలిద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోతే పిల్లల బాధ్యత ఆవిడ చూసుకునేది. వాళ్ళను స్కూల్కి పంపించడం, తిరిగి తీసుకురావడం, వాళ్ళను రెడీ చేయడం, తినిపించడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం చూసుకునేది. అయ్యో అమ్మ, మీరు ఇవన్నీ పనులు ఎందుకు చేస్తున్నారు, కేవలం పిల్లలను చూసుకోండి అంతే, వాళ్ళకి నానమ్మ ప్రేమను అందించండి అనేవాడు అతను. అక్కడ తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని గ్రహించిన వాళ్ళు, నా కోడలు ఎంతో సంతోషంగా ఉంది, కానీ కొడుకు మాత్రం ఎంతో దుఃఖించాడు, తన బాధను చూడలేక తమ మధ్య గొడవలు జరగకూడదు అని, తమ తల్లి వెళ్ళిపోయింది అని అతను వెతుకుదామని బయలుదేరాడు. కానీ తల్లి ఎక్కడ కనిపించలేదు. ఇక తల్లి బ్రతికి ఉందో లేదో, చనిపోయిందో కూడా తెలియకుండా అతను జీవిస్తున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉండగా దారిలో అతని ఫ్రెండు కనిపించి, మా ఇల్లు పక్కనే, రా వెళ్దాము అని తీసుకెళ్ళాడు. రండి అన్నయ్య గారు, పిల్లలు, వదిన అందరూ బాగున్నారా అని అతని భార్య కాఫీలు తెస్తూ అడిగింది. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రాత్రి భోజనాల వేళ అయ్యింది. భోజనం చేసి వెళ్ళండి అని భోజనం పట్టించారు. భోజనం తింటూ ఉంటే అతడికి అమ్మ చేతి వంట గుర్తుకు వచ్చింది. అదే విషయాన్ని చెప్పాడు. ఈ వంటలు అన్నీ అచ్చం మా అమ్మ చేసినట్టే ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయన్నాడు. ఇదంతా మా అమ్మ చేసిందిరా అన్నాడు అతని స్నేహితుడు. అవును, అడగడం మర్చిపోయాను, మీ అమ్మగారు ఎలా ఉంది అని అడగగానే
అతనికి నోట్లో వెలక్కాయ పడినంత పని అయింది. ఏం చెప్పను తన అమ్మ గురించి? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పనా? అసలు బతికి ఉందో లేదో అని చెప్పనా? ఏం చెప్పాలి? అందరికీ ఇన్ని రోజులు తల్లి ఎప్పుడో చనిపోయింది అని చెప్తూ వచ్చాడు అని అనుకుంటూ అంత బాగానే ఉన్నారు లేరా అన్నాడు. మీ అమ్మగారు కనిపించడం లేదు. ఇంత బాగా వంటలు చేసి మా అమ్మను గుర్తు తెప్పించారు. మీ అమ్మగారిని ఒకసారి కలవాలని ఉంది. తను ఉంటున్న రూమ్లోకి తీసుకువెళ్లారు. అక్కడున్న ఆమెను చూసి అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇన్ని రోజులు తన తల్లి బతికి ఉందో లేదో అని తెలియకుండా జీవించాడు. కానీ కొడుకు బ్రతికి ఉండగా ఎవరు లేని దానిలా ఇక్కడ ఉండడం ఏమిటి? తను ఇన్ని రోజులు ఏదైనా ఆశ్రమంలో ఉందేమో అని అనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, నన్ను ఎందుకు వదిలి వచ్చావు? నువ్వు ఇంట్లో నుండి ఎవరు వెళ్ళి పొమ్మన్నారు? నిన్ను వెతకని చోటు లేదు. నన్ను పెంచి పెద్దవాడిని చేసిన నువ్వు నాకు ఎప్పటికీ భారం కాదు. నా భార్య ఏదో అన్నది అని నువ్వు ఇలా వచ్చేయడం ఎంత మాత్రం సమంజసం అని ఇంకేదో చెప్పబోతూ ఉండగా, ఈవిడ మీ అమ్మగారా? ఒకరోజు ఎంతో దుఃఖంలో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతుండగా మేము చూసి మాకు మా అమ్మ లేదు కాబట్టి ఇక్కడికి తెచ్చుకున్నాము. ఎన్నిసార్లు అడిగినా తన గతాన్ని ఎప్పుడు మా దగ్గర చెప్పలేదు అన్నాడు అతని స్నేహితుడు. పిల్లల్ని ఎదిరించలేని కొడుకు నా కొడుకు అని నా తల్లి ఇలా చెప్పగలుగుతుంది అని బోరున విలపించాడు. నన్ను వదిలి చనిపోవాలి అని ఎలా అనిపించింది అమ్మ నీకు? ఎంత పెద్ద పని చేయబోయావు? ఆఖరి క్షణంలో నా స్నేహితుడు దేవుడిలాగా వచ్చి నిన్ను కాపాడి ఇక్కడ ఉంచుకున్నాడు. వీడికి ఏం చేసినా నా రుణం తీరిపోదు. పదమ్మ, మన ఇంటికి వెళ్దామన్నాడు. అప్పుడు అతని స్నేహితుడు, అమ్మ నీకు అమ్మే. ఇప్పుడు నాకు అమ్మ అయ్యింది కాబట్టి అమ్మ బాధ్యత నాది కూడా. కాబట్టి అమ్మ ఇక్కడే ఉండని. పైగా మీ ఆవిడ మీ అమ్మగారు ఇక్కడికి వస్తే గొడవ పెడుతుందేమో అన్నాడు అతని స్నేహితుడు. ఆమె గొడవ పెడితే వినడానికి నేనేమి సిద్ధంగా లేను. తన తల్లి ఎలాగో నాకు నా తల్లి అలాగే. ఇప్పుడు తన పిల్లల్ని కంటికి రెప్పలాగా ఎలా చూసుకుంటుందో అలాగే ఒకప్పుడు మా తల్లి నన్ను అలాగే చూసుకుంది కదా. తనని తన కొడుకు కూడా ఇలాగే చేస్తే అప్పుడు ఏం చేస్తుంది? తను నాతో పాటు ఉండదలుచుకుంటే ఉంటుంది, లేదా వెళ్ళిపోతుంది. ఆవిడ కోసం నా కన్న తల్లిని నేను వదులుకోలేను. ఈ మాట నా భార్యతో చెబుతాను అని తల్లిని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. అత్తగారిని చూడగానే ఆ కోడలికి మళ్ళీ దాపరించింది శనిలాగా అని విసుక్కుంది. ఈవిడ ఎక్కడ దొరికింది మీకు? చనిపోయింది అని ఎప్పుడూ అనుకున్నాం కదా. చనిపోలేదా అని అనబోతుండగానే చెంప మీద అటు ఇటు 2 వాయించాడు భర్త. తను మా అమ్మ. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటే మా అమ్మతోటి మర్యాదగా మాట్లాడి మర్యాదగా ఉండు. లేదా నీ పుట్టింటికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. ఇంకోసారి మా అమ్మను ఏదైనా అన్నావో నీకు ఇంట్లో ఇంకా స్థానం ఉండదు. నా పిల్లలు నాతో పాటు ఇక్కడే ఉంటూ నానమ్మతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. నువ్వు ఒక్కదానివి బయలుదేరొచ్చు అన్నాడు. ఆ మాటలకు భర్త రౌద్రరూపం చూసిన ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. తన భర్త తనని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే తన పరిస్థితి ఏమిటి అని ఆలోచించి తప్పైపోయింది అని తన అత్తగారిని భర్తను క్షమాపణ కోరింది. అప్పుడు తన భర్త, నువ్వు నా ముందర తన తల్లిని మంచిగా చూసుకున్నట్టు నటించడం, నేను బయటకు వెళ్ళాక మా అమ్మను సాధించడం లాంటివి ఏమైనా చేశావో నేను అసలు ఊరుకోను, గుర్తు పెట్టుకో అంటూ లోపలికి అమ్మను తీసుకుని వెళ్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.